ప్లేస్ మార్స్తారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ మార్స్తారు, లాస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కు చివరకు మేము ఎట్టి వసలో పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఈరోజు కూడా మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. ఈరోజు పర్మిషన్ క్యాన్సల్, పర్మిషన్ ఇవ్వమని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇష్టమంటున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇవాళ సడన్గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోవాలంటున్నారు. వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడ పెట్టుకోవాలని కూడా. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళిద్దరికీ ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు. వాళ్ళను ఎవ్వరు ఆపరు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్లో వాళ్ళకు. కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మేము అటో స్పీకరు ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పీస్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు, మొత్తం ఎల్ఈడి బోర్డ్స్, స్క్రీన్స్, 2 పార్టీలు. వీళ్ళని వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు. ఇంతే. ఇక అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు, నా వాళ్ళకి లేదు. ఈ తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీర్చుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పించి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము. భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి 2 ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసనమండలి నియోజకవర్గంలో. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. డబ్బుల ద్వారా గెలవలేము మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకలు, వాళ్ళు నాన్ లోకలు. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీలకు గుణపాఠం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దీన్ని గుర్తించిన తర్వాతనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోల మెప్పు పొందడానికి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసీ అంటే ఏంటిది? ఐఎంసీ. బీజేపీ వర్సెస్ ఐఎంసీ మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సీ ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్కు ఉన్నది. నా ఘర్కా నా ఘాట్కా అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మా కుంభముంచారు, కాంగ్రెస్ దిక్కు వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ, ఐఎంసీ, ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఏం పార్టీ గెలిచినట్టే. ఇలా ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు, పూర్తిగా ఎంఐఎం పార్టీలు చేస్తున్నారు. ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీలే. కాంగ్రెస్ జెండాలు ఏడేమడుతులు అన్ని పచ్చ జెండాలు కనబడుతున్నాయి. అలా పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాల, ఈ జెండాలు కూడా అర్థమవుతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడిండు. సర్జికల్ స్ట్రైక్ దోమ చచ్చిపోయిందా, ఈగ చచ్చిపోయిందా అని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి వల్ల గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు, ఎంఏఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు, రాసి పెట్టుకోరు. అది అంతా అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న, తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె, నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య,
వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఒకటి. ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దోస్తులు, వీళ్ళిద్దరు వ్యాపారాలు, వీళ్ళిద్దరు మన ప్రాపర్టీ పంపకాలు, ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. అందుకే డ్రగ్స్ కేసు పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు పోయింది, ఫామ్ హౌస్ కేసు పోయింది, విద్యుత్ కొనుగోలు కేసు పోయింది, ఈ కార్ రేసు పోయింది, కాళేశ్వరం కేసు పోయింది. దేనిలో ఒక్కదానిలో విచారణ జరపలేదు. ఎందుకంటే విచారణ పేరుతోనే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్ల మూటలు కలుపుతాడు, ఇట కేటీఆర్ పోయి రేవంత్ రెడ్డి గారికి పైసలు ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దీనిలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్నున్నాయి, ఎవరి పేరుకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? చెయ్యడు. ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి. మీరు చూడండి, నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంత పెద్ద ఇష్యూ అది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్లు మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలియటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈయన ఈ కేసీఆర్ కొడుకు ఏమంటాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది, ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు, దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు.
ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే, గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఎలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ లేవు చూపెట్టు. ఎందుకు లేవు? ఎట్లా ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా, ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పందిస్తావు? కానీ జూబ్లీస్ ఓటర్ మహాశయుల విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా కూడా గోపీనాథ్ గారి యొక్క మరణం ఒకటైతే, ఆ మరణం పేరు మీద సింపతి గెయిన్ చేసుకొని గెలవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పడి వాళ్ళు ఒక భార్యకి సపోర్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక భార్యకి సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకో భార్యకి సపోర్ట్ చేస్తారు, సింపతి గెయిన్ చేసుకోవడానికి. దీని ద్వారా ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాటాలు వస్తాయి. ఒక భార్యకు కొంత వాటా వస్తుంది, ఇంకో భార్యకి ఇంకో వాటా వస్తుంది. దీనిలో వీళ్ళ కమిషన్ వీళ్ళు, వాళ్ళ కమిషన్ వాళ్ళు. ఇది జరిగేది ఇది. దాని మీద తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే, దాని మీద చర్చ జరగద్దు అన్న ఆలోచనతో ఇదంతా తతంగం అంతా నడుస్తున్నారు వీళ్ళు. ఇట్లా గెలవాలని చెప్పి ఇలా ముస్లింలందరూ ఓటు బ్యాంక్గా మార్చి అట్లా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ మొదటిదాకా ప్రయత్నం చేసింది, కలవే వాళ్ళకి ఫీల్ అక్కడ అధిక పక్కన. బీఆర్ఎస్ పార్టీ ఫీల్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, బయటికి వచ్చిన నాయకులు ఎవరు కూడా మాగంటి సునీత గారు ఎవరు తిరుగుతలేరు. ఎక్కడ తిరుగుతలేరు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయనా, ఏది ఫ్యాక్టు? ఈ కన్ఫ్యూజన్ ఉండరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తలేదు. అంతా సోషల్ మీడియా సర్వేల పేరుతోని చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. మీరు విచారణకు ఆదేశించకుంటే ఇలా జూబ్లీస్లో ఇలా మీ 2 పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో ఈ 3 రోజుల లోపల మొత్తం ఎన్నికల వాతావరణం మొత్తం మారబోతున్నది. సర్వేల అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. ఎందుకంటే హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, వచ్చింది. ఇదే కేసీఆర్ కుటుంబం ఏం చేసింది? అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ రాదు, మేమే వస్తామని చెప్పుకున్నారు. వచ్చారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఎన్నికల్లో మనం గెలవనిచ్చారు. వాళ్ళు గెలవలేదా? మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, రాలేదా? ఇక్కడ బీజేపీ ఎంపీ 2 గెలుస్తున్నారు, 8 గెలిచినాం. మొన్న శాసన మండలి ఎన్నికలు కూడా బీజేపీ 3rd ప్లేస్ అన్నారు. శాసన మండలి ఎన్నిక ప్రజల నాడి ఏది, ప్రజల ఆలోచన ఏది, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రజలు ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాత బస్తీనే కొత్త బస్తీ ఇవ్వాలనుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ భాగ్యనగరాన్ని మొత్తం కూడా పాత బస్తీ చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రగా వివరిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ జూబ్లీస్ను డ్రగ్స్కు అడ్డగా మార్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ను చైన్ స్నాచర్లకు, గంజాయి దందాకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీన్ని గుర్తించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. ధన్యవాదాలు.